గ్రూప్స్. ఇందులో ఏంటంటే టాపిక్స్ ఏంటంటే గ్రూప్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే బేసిక్స్ అండి, గ్రూప్స్, డెఫినిషన్ అండ్ సమ్ టేబుల్స్. And the second one, subgroups. And the third one is normal subgroups. And the fourth one, homomorphisms. And the fifth one, permutation groups and cyclic groups. Permutation groups and cyclic groups. ఇవి టోటల్గా మనకు దీంట్లోనే సబ్ టాపిక్స్ ఉన్నాయి, తర్వాత మనం చెప్పుకోవచ్చు. కానీ ఆల్రెడీ గ్రూప్స్ సంబంధించి చాలా వరకు డిస్కస్ చేసాము. దీని నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 మార్క్స్, ఓకేనండి. 2 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి. 2 అంటే ఏఆర్బి. దీంట్లో ఇందులో 2 5 మార్క్స్ క్వశ్చన్స్ గ్యారెంటీ వస్తాయి. 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి పక్కా వస్తాయి దాంట్లో. ఇక సబ్ గ్రూప్స్ చూడండి. సబ్ గ్రూప్స్ వస్తానికి ఏమవుతుందంటే దీంట్లో సపోజ్ 2 ఇచ్చాడు అనుకోండి 5 మార్క్స్ క్వశ్చన్స్, దీంట్లో 1 ఇస్తాడు. లేదా దీంట్లో 2 ఇస్తే దాంట్లో 1 ఇస్తాడు. సో 1 into 5 అలాగే 2 10 మార్క్స్. ఓకే కదండి సబ్ గ్రూప్స్. ఇక నార్మల్ సబ్ గ్రూప్స్ దీంట్లో 2 into 5 2 into 10 ఎన్ని 2 plus 1 3 plus 2 5. ఇందులో నుంచి 2, సో ఇందులో నుంచి 1 ఇస్తాడు. 1 into 5 2 into 10. ఇందులో నుంచి 2 ఎన్ని చూడండి ఒకసారి. 2 plus 1 3 3 plus 2 5 5 plus 1 6 6 plus 2 8. 8 5 మార్క్స్ క్వశ్చన్స్. ప్యాటర్న్ అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సెక్షన్ ఏ 8 క్వశ్చన్స్ ఇస్తాడండి. అందులో ఓన్లీ 5 అటెంప్ట్ చేయాలి. 5 5 is 25. పాత ఓల్డ్ మోడల్ మీకు ఎవ్రీ ఇయర్ మనం దీంట్లో 5 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇంటర్నల్ గ్రామర్ ఏంటది? ఏఆర్బి క్వశ్చన్స్. ఏఆర్బి దీంట్లో 50 మార్క్స్, టోటల్ 75 మార్క్స్ ప్లస్ ఈ 25 మార్క్స్ కలిపిన 100 మార్క్స్. ఈ 25 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్. ఇంటర్నల్ ఎగ్జామ్ ఇది మనకు కావాల్సిన టోటల్ ప్రాసెస్ అనేది. అయితే మీరు అర్థం చేసేది లేదో, గ్రూప్స్ 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి 5 మార్క్స్. సబ్ గ్రూప్స్ 1 అంటే 3. నార్మల్ సబ్ గ్రూప్స్ హోమోమార్ఫిజం వరకు పర్ఫెక్ట్ గా 5 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే 5 5 is 25 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ ఈజీ అండ్ గ్రూప్ థియరీ. నాకు తెలిసి గ్రూప్ థియరీ ఫెయిల్ అయ్యాడు అంటే వాడికి అంతకంటే పెద్ద ఎవడు ఉన్నాడు రియల్. అంత ఈజీ. డైరెక్ట్ క్వశ్చన్స్, థియరమ్స్ దగ్గరగా 20 క్వశ్చన్స్. మన పేపర్ కొద్దిగా టఫ్ ఇచ్చినట్టుంది మీకు. చాలా టఫ్ ఇచ్చాడు. కానీ నేనేం చెప్పాను ఒరిజినల్ అయితే మీకు చెప్పండి ఒకసారి. ఏది దీంట్లో బైసెక్షన్ గ్యారెంటీ ఇస్తాడని చెప్తాను. బైసెక్షన్ 10 మార్క్స్ ఇచ్చాడు, 5 మార్క్స్ ఇచ్చాడు. అక్కడ 15 మార్క్స్ మీకు కవర్ అవుతాయి. బైసెక్షన్ గ్యారెంటీ చూడండి అని చెప్పాను. పేపర్ అయితే మాత్రం మీకే కాదు, ఓవరాల్ అందరికీ టఫ్గా ఉంది. మీకే కాదు, ఓవరాల్ అందరికీ టఫ్ ఉంది. సో టఫ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. దాన్ని అండ్ మరొకటి కూడా చెప్పాను ఏంటంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ అన్నాను. అది గ్యారెంటీ వస్తుందని చెప్పాను, వచ్చింది 10 మార్క్స్. అండ్ షార్టెస్ట్ డిస్టెన్స్ మిస్ అవ్వదని చెప్పాను, వచ్చింది. షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజీ. కొద్ది కష్టంగా ఉంది ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం, కష్టంగా ఉంది. ఫార్ములా బేస్ చేసుకోవడం చాలా ఈజీ. ఫార్ములా ప్రాసెస్ చేసుకోవడం, x1 x1 y2 7 z2 z1 11 ఈజీ.
వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తానే రాలేదు. సో బట్ దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అది యాడ్ స్కోర్ అయిపోయింది రెడ్డిగా. మీకు చెప్పారు యాడ్ స్కోర్ అని, 15 మార్క్స్ యాడ్ స్కోర్ అయ్యింది. లిమిటింగ్ పాయింట్స్ అనేది లక్కీగా యాడ్ స్కోర్ అయిపోయింది. లిమిటింగ్ పాయింట్ అంటే లిమిటింగ్ పాయింట్ కాదు, దాని ఏమంటుంది ఆర్థోగనల్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు, యాడ్ స్కోర్ అయింది. ఎందుకంటే ఇంకో క్వశ్చన్ ఇవ్వాలి ఆర్థోగనల్ ఇంకోటి ఇవ్వాలి, అది ఇవ్వలేదు కాబట్టి యాడ్ స్కోర్ అయింది. అంటే ఆ కాన్సెప్ట్ వస్తుంది అంటే గ్యారెంటీ ఆ కాన్సెప్ట్ నుండి వస్తుందండి, ఫిక్స్ కాదు. అండ్ యూనిటీ చెప్పాను, యూనిటీ అంటే ఎంత అంటున్నాడు 5 అన్నాడు, 5 ఎంత ఇచ్చాడు. ఆ టైప్ ప్రాబ్లం కూడా వచ్చింది ప్లేన్, ఏ వాల్యూ మనకు కోమన్ ఇచ్చాడు 5 మార్క్స్. అంటే అటు ఇటు తేడా అయినా సరే మిగతా రాను ఏంటంటే ఇమేజ్ రాలేదు, ఇమేజ్ పూర్తి రాలేదు. నేను అనుకున్నా ఎక్స్పెక్ట్ చేస్తాను ఇమేజ్, ఎందుకంటే ఇది కంపల్సరీ వస్తుంది అంటే ఎగ్జామ్ కానీ గ్యారెంటీ రావాలి, రాలేదు. కానీ ఇమేజ్ రాకపోయినా పాపులారిటీ మీద వచ్చింది, పాపులారిటీ వచ్చింది. మీరు క్వశ్చన్ నీట్గా చదివితే ఏం చేయాలని ఐడియా వచ్చింది. క్వశ్చన్ చదవాలి ఫస్ట్, ఒకటి కాదు ఎన్నిసార్లు చదవాలి. పాపులారిటీ ఇచ్చాడు, అదే పాపులారిటీ చూపించండి అని మీన్ అది ఇచ్చాడు. కానీ మనకి ఏంటంటే ఐడియా ఆ టైంకి ఎగ్జామ్ ఏంటంటే ఐడియా రావాలి. ఎంట్రీస్ గ్యాప్ లేకపోయింటే మనకి ఐడియా వచ్చింది. గ్యాప్ రావడం వల్ల ఏంటంటే ఏ క్వశ్చన్ ఏంటనేది మనకు తెలియకపోవడం మొత్తం వెళ్ళిపోయామంట, అది కాన్సెప్ట్ అది. ఓకే కదండి. సో ఎనీవే దీనికి అలా కాదు, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్. కాబట్టి గ్రూప్ థియరీ అనేది ఒక ఆల్రెడీ టాపిక్స్ డిస్కస్ చేసాము, ఇంకా సబ్ గ్రూప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సెట్ ఏ వెల్ డిఫైన్డ్ collection of objects. మనకి ఏది డౌట్ వస్తాయి వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే మీకు తెలిసిందే, వస్తువులు. అంటే తెలుగులో ఏంటంటే సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి అంటాం. సునిర్వచిత 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 నిర్వచించడానికి వీలు పడేది. సునిర్వచిత అంటే మీనింగ్ ఏంటంటే నిర్వచించడానికి వీలు పడేది. సో ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఈ సునిర్వచిత వస్తు సముదాయాన్ని సమితి అంటాం. ఈ సమితి కాన్సెప్ట్ నీట్గా సెట్ కాన్సెప్ట్ నీట్గా వచ్చినట్లయితే గ్రూప్ థియరీ ఈజీగా ఉంటుంది, రైట్? సో ఈ వెల్ డిఫైన్డ్ మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ గా వెల్ డిఫైన్డ్ మీనింగ్ ఏంటి? సునిర్వచితము. మీరందరూ ఎంపీసీ స్టూడెంట్స్, బేసిక్ గా ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ అనేది బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయ్యారు. ఒక బయాలజీ అమ్మాయి వచ్చి కూర్చుంటే, అమ్మాయి నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్. సో అంటే ఆ వస్తువులకి అన్ని ఆబ్జెక్టివ్స్ కామన్ గా ఉండాలి. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, న్యాచురల్ నెంబర్స్ బిగిన్ విత్ 1 ఎండ్ విత్ ఇన్ఫినిటీ. అంటే న్యాచురల్ నెంబర్స్ పీవీక్యూ ఫామ్ ఉండదు న్యాచురల్ నెంబర్స్, బట్ అది సెట్. ఎందుకు సెట్? అందులో కామన్ గా ఏంటి 1 2 3 అని, అంటే ఒకటే ఫార్మాట్ అనేది దాంట్లో ఉంటాయి. ఎలిమెంట్స్ లో ఒకటే ఫార్మాట్ ఉండాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక అమ్మాయి బయాలజీ అమ్మాయి కూర్చుంది, బట్ కాలేజ్ బిలాంగ్స్ టు కాలేజ్, మన కాలేజీ, కానీ వాటిలో ఏవో కొన్ని టర్మ్స్ అనేవి డిఫరెంట్ అయినట్లయితే గ్రూప్ కాదు, అది సెట్ కాదు. ఏంటి? వెల్ డిఫైన్ కాదు, వెల్ డిఫైన్ చేయడానికి వీలు పడదు. ఎందుకు? ఆ సెట్ లో అమ్మాయికి ఏంటి, షీ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్. అమ్మాయి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాదు కాబట్టి ఖచ్చితంగా అది నిర్వచించలేదు. అమ్మాయి మ్యాథమెటిక్స్ ఎంపీసీ గ్రూప్ అని నిర్వచించడానికి వీలు పడదు, అమ్మాయి ఎంపీసీ గ్రూప్ అని నిర్వచించడానికి వీలు పడదు. సో అందుకని ఏమవుతుంది, సునిర్వచిత అనేది పాసిబిలిటీ కావట్లేదు, అంటే వెల్ డిఫైన్ కావట్లేదు, కాబట్టి సెట్ కాదు. ఓకే కదమ్మా? ఏమైందమ్మా? అందుకే మీకు స్టార్స్ ఎందుకు అది సెట్ కాదు, స్టార్స్ అనేది ఎందుకు సెట్ కాదు? కొన్ని ఉదయం ఉదయించే ఉంటాయి, కొన్ని నైట్ అంటే వాటికి ఒక కామన్ గా ఉండవు ప్రాపర్టీస్ అనేవి. ఉదయం ఉంటాయి, కొన్ని నైట్ డిస్ప్లే అవుతాయి, కొన్ని ఉదయం డిస్ప్లే అవుతాయి. కాబట్టి అందుకు అవి సెట్ అనేది డిఫైన్ చేయబడుతుంది, వీలు పడదు డిఫైన్ చేయడం. సో అది సెట్ కాదు. ఇది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ డినోట్ చేస్తారు, ఏ బి సి అని, డి సెక్స్ అని. ఓకేనండి? సెట్ అయ్యాక నెక్స్ట్ మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే రిలేషన్స్. బేసిక్స్ లైట్ గా డిస్కస్ చేసి గ్రూప్ థియరీ డెఫినేషన్ వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి సబ్ గ్రూప్స్ స్టార్ట్ చేస్తాం. ఈరోజే స్టార్ట్ చేస్తాం.
డెఫినేషన్ సెట్ రిలేషన్ రిలేషన్ మీకు మాకు మధ్య ఉండే రిలేషన్ స్టూడెంట్ టీచర్ రిలేషన్. సో అది ఒక పెయిర్. ఆ పేరు ఉంటే కదా కాలేజీకి మనకి మంచి గుర్తింపు వస్తుంది. ఒరిజినల్ గా స్టూడెంట్ టీచర్ రిలేషన్ ఆ వన్ ఆఫ్ ద పెయిర్ అన్నమాట. అలాగే ఏదైనా ఒక షాప్కి వెళ్తే ఒక కాస్ట్ 10 రూపీస్ పెన్ కాస్ట్ ఒకటే వస్తుంది. ఇది ఒక పెయిర్. 10 రూపీస్ పట్టుకెళ్ళాము, ఒక పెన్ మా ఫ్రెండ్ వచ్చింది. 20 రూపీస్ అయితే ఇది ఒక పెయిర్. ఒక ఈ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ మనం ఏమంటామంటే రిలేషన్ అంటాం. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ అంటే ఎలా డినోట్ చేస్తారు? ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ కావాలి. నాన్ ఎంప్టీ నేమ్స్ ఎన్నో కొన్ని ఎలిమెంట్స్ అనేవి సెట్ లో ఉండాలి. ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ కావాలి. అవుతూ ఎస్ క్రాస్ ఎస్ అయితే దీన్ని సింపుల్ గా ఏ కామా బి సచ్ దట్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు, లేకపోతే ఆర్ కామా ఆర్ క్రాస్ ఎస్ అని పెట్టుకుందాం. ఏ బిలాంగ్స్ టు ఆర్, అలాగే బి బిలాంగ్స్ టు ఎస్. ఫర్ ఆల్ ఆర్ క్రాస్ ఎస్ అని పెట్టుకున్నాం. ఇక్కడ ఆర్ కామా ఎస్ నాట్ ఈక్వల్ టు 5. ఇది కూడా రిలేషన్. ఇది ఆర్ కి ఎస్ కి మధ్య రిలేషన్. ఆర్ కామా ఆర్ క్రాస్ ఎస్ అంటారు. దీని ఆర్డర్ పేరు అంటారు. ఆర్ ఇక్కడ ఆర్ దేన్ని డినోట్ చేస్తుంది? మనీని డినోట్ చేస్తుంది. ఎస్ దేన్ని డినోట్ చేస్తుంది? ఇక్కడ మనకి క్వాంటిటీని డినోట్ చేస్తుంది. ఆర్ అనేది మనీ, ఎస్ ఇక్కడ ఏంటి? క్వాంటిటీని. 10 రూపాయలు ఇస్తే ఒకటే వచ్చింది, 20 రూపీస్ ఇస్తే 2 వచ్చాయి. అంటే క్వాంటిటీని డిసైడ్ చేసేది అన్నమాట. ఓకేనా? సో ఇది ఒక పేరు, ఇది ఒక రిలేషన్ ఆర్ క్రాస్ ఎస్. ఇది సింపుల్ గా ఎలా రాసుకుంటామంటే ఏ కామా బి సచ్ దట్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్ కామా బి బిలాంగ్స్ టు ఎస్. ఇది రిలేషన్ అంటాం. దీంట్లో వన్ వన్ రిలేషన్, ఆన్ టు రిలేషన్, ఓకే ఇవన్నీ చాలా ఉన్నాయి. మెనీ టు వన్, వన్ టు మెనీ, ఓకే ఇవన్నీ రిలేషన్స్ కి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. రిలేషన్స్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి ఇవన్నీ. దాంట్లో ఇంకేమున్నాయి మీకు? ఈక్వల్ రిలేషన్స్ అని, ఓకే ట్రాన్సిటివ్, ఓకే సిమెట్రిక్ రిలేషన్, స్క్యూ సిమెట్రిక్ రిలేషన్, సిమెట్రిక్ రిలేషన్స్, ఇవన్నీ రిలేషన్స్ కోసం టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఇవన్నీ. మీకు ఒకసారి 8th క్లాస్ బుక్ రిఫర్ చేసినట్లయితే 8th క్లాస్ బుక్ లో ఈ కాన్సెప్ట్ అంతా ఉంటుంది ఒకసారి. ఎందుకంటే అవన్నీ చెప్పాలి, టైం సరిపోతుంది. నేను బిఫోర్ అంతకుముందు ఉండేటప్పుడు మనకి అప్పుడు స్టార్ట్ అయిపోయినప్పుడు అన్నీ డిస్కస్ చేసుకునేవాళ్ళు A to Z. ఇప్పుడైతే డిస్కస్ చేయడానికి టైం మనకి సరిపోతుంది పర్సనల్గా. ఓకేనా? కాబట్టి ఇవి రిలేషన్స్ ఒకసారి 8th క్లాస్ బుక్ మీరు రిఫర్ చేయండి. అందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే చాలా మంచి కాన్సెప్ట్ అండి. మీరు అనుకుంటారు కానీ ఏముంది 8th క్లాస్ 9th క్లాస్ బుక్స్ లో ఏముంటాయంటే 8th క్లాస్ 9th క్లాస్ బుక్ లో ఉన్నంత రిలేషన్, అంత కాన్సెప్ట్, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ ఇంకే బుక్ లో ఉండదు. మీరు గ్రూప్ 3 క్లియర్ కట్ గా రావాలి అంటే 8th 9th ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. చాలా నీట్ గా గ్రూప్ 3 అవ్వండి, అర్థమవుతుంది. రైట్? ఇది రిలేషన్స్ అయితే. ఇప్పుడు మన కాన్సెప్ట్ రిలేషన్స్ చాలు. ఫంక్షన్ నెక్స్ట్ డెఫినిషన్ ఏంటంటే ఫంక్షన్. ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటండి? ప్రమేయము అంటాం కదండి. మన ఒరిజినల్ గా ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఒరిజినల్ గా ఫంక్షన్ మన రిలేషన్ లో ఫంక్షన్ ఏదో పెట్టామనుకోండి, ఏం చేస్తాము? బయట కాబట్టి ఇన్వైట్ చేస్తాం. ఏంటి? ఆ రిలేషన్స్ లో ఉండాలి కాబట్టి ఇన్వైట్ చేసుకుంటాం. ఫంక్షన్ అంటే ఏంటి? ముందు ఏం కావాలి? రిలేషన్ కావాలి. ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటి? రిలేషన్ కావాలి. అంటే ఆ రిలేషన్ ఏమైనా ఒక సెట్ అయి ఉండాలి, అదంతా ఒక గ్రూప్ అయి ఉండాలి. ఎవడో పిచ్చోడిని తీసుకొచ్చి మనకి ఫంక్షన్ ఇన్వైట్ చేస్తామా? ఆలోచించి పిచ్చి చేస్తే ఇబ్బంది కదా, చేయలేం కదా. అంటే ఏంటి? ముందు అడిగి కావాలి ఒక సెట్ డిఫైన్ అవ్వాలి. ఓకేనండి? అవుతూ ఎలా ఉండాలి? ఎస్ టు ఎస్ మ్యాపింగ్, ఎంత ఆర్ టు ఎస్ మ్యాపింగ్ కలిగి ఉండాలి. ఆర్ కి ఎస్ కి మ్యాపింగ్ కలిగి ఉండాలి. ఏ విధంగా కలిగి ఉండాలి? ఆర్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ కి, ఆర్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ కి ఎస్ లో ఏదో ఒకటి సంబంధం కలిగి ఉండాలి. మీకు అర్థమవుతుంది? రిలేషన్ కలిగి ఉండాలి. ఎప్పుడు ఫంక్షన్ అవుతుంది మీరు అర్థం చేశారు. జనరల్ కాన్సెప్ట్ అండి మ్యాథమెటిక్స్. మ్యాథమెటికల్ సింబల్ ఇది. ఇవంతా మ్యాథమెటికల్ సింబల్. అంటే నువ్వు వర్డ్స్ తో చెప్పేది సింబలిక్ రూపంలో రాసుకోండి. మ్యాథమెటిక్స్ అంటే ఇంకేదో అనుకోకండి. మనం ఏదైతే వర్డ్స్ తో మాట్లాడతాము, రిలేషన్ వర్డ్స్ తో మాట్లాడతాము, సింబలిక్ గా ఎక్స్ప్రెస్ చేయడాన్ని మ్యాథమెటిక్స్ అంటాం. అయితే ఇందులో ఏంటి? ఇది ఫంక్షన్ కావాలి అంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఎస్ మ్యాపింగ్ కావాలంటే ఏ టు బి మ్యాపింగ్ కావాలి అంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి మ్యాపింగ్ కావాలి అంటే
ఏ ఒక ప్రతి ఎలిమెంట్ కి బిలో ఏదో ఒక ఎలిమెంట్ తో మ్యాపింగ్ కలిగి ఉండాలి, సంబంధం కలిగి ఉండాలి. మీకు అర్థమవుతుందండి? క్యాపిటల్ ఏలో ఉంటే క్యాపిటల్ ఏ మీన్స్ దిస్ ఇస్ డొమైన్, ప్రదేశం అంటాం. ఈ ప్రదేశానికి పాకిస్తాన్ వాళ్ళతో మనము రిలేషన్ పెట్టుకోం కదా, ఓకే కదండి. దీన్ని కో డొమైన్ అంటాం. కో డొమైన్, డొమైన్ డొమైన్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ కి కో డొమైన్ లో ఉండే ఏదో ఒక ఎలిమెంట్ తో మ్యాపింగ్ కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఫంక్షన్ అంటాం. ప్రతి ఎలిమెంట్ ఏలో ఉండే ప్రతి ఎగ్జాంపుల్ ఏ బి ఏ బి సి డి ఫంక్షన్ అవుతుంది. క్లియర్గా ఎందుకు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఏదో ఉండే ప్రతి ఎలిమెంట్ కి బిలో ఏదో ఒక ఎలిమెంట్ తో మ్యాపింగ్ కలిగి ఉండాలి, ఇది ఫంక్షన్ అవుతుంది. ఇది ఫంక్షన్ అవుతుంది, ఓకే కదండి. రైట్. ఇది అవుతుందా? అవన్నీ ఎందుకు? ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ కి బిలో మ్యాపింగ్ ఉండాలి. బట్ ఏమవుతుంది? ఏలో ఒక ఎలిమెంట్ మిగిలిపోయినది. ప్రతి ఎలిమెంట్ కి బిలో ఖచ్చితంగా మ్యాపింగ్ కలిగి ఉండాలి. బట్ అక్కడ మ్యాపింగ్ ఏం లేదు. ఒక ఎలిమెంట్ మిస్ అవుతుంది, ఏలో ఉండే డొమైన్ లో ఎలిమెంట్ మిస్ అవ్వకూడదు కదా. కాబట్టి దేనిపై ఏమవుతుంది? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది ఫంక్షన్ ఓకే. అయితే రివర్స్ ఫంక్షన్ అవుతుందా? ఇది బి టు ఏ బి టు ఏ ఫంక్షన్ అవుతుందా? బి టు ఏ ఫంక్షన్ అవుతుందా? అవుతుంది కదా. రైట్. ఎందుకు? ఏదో ప్రతి ఎలిమెంట్ కి బి ఏదో ఒక ఎలిమెంట్ తో మ్యాపింగ్ కలిగి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఫంక్షన్ అవుతుంది. ఇది ఫంక్షన్ అవుతుంది. రివర్స్ ఇది ఫంక్షన్ అవుతుంది. రివర్స్ రివర్స్ ఇది కూడా ఫంక్షన్ అవుతుంది. రైట్. అయితే దాంట్లో ఏంటంటే ఏ నుండి బికి ఏవైతే ఎలిమెంట్ ఉంది దీంట్లో ఇవి డొమైన్, ఏ బి సి డి ఎలిమెంట్స్ అనేవి డొమైన్. కోడొమైన్ 1 2 3 కోడొమైన్. దీన్ని రేంజ్ అంటామండి. ఇందులో రేంజ్ ఏంటండి? ఏ నుంచి బి కి మ్యాపింగ్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ అది రేంజ్ అవుతుంది. ఏంటి రేంజ్? 1 2 3 రేంజ్. మరి దీనికి రేంజ్ 1 రైట్. దీనికి రేంజ్ 1 2 ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి. దీనికి రేంజ్ ఏంటండి? 1 2 3 రేంజ్. కోడొమైన్ అన్నప్పుడు ఏమవుతుంది? ఈ 4 వస్తాయి కోడొమైన్. రేంజ్ అన్నప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఏవైతే మ్యాపింగ్ ఉన్నాయో ఏ నుంచి బికి ఏవైతే మ్యాపింగ్ ఉన్నాయో అవే మనకి ఏమవుతుందంటే ఇక్కడ రేంజ్ అవుతుంది. అంతే కదండి. రైట్. ఇది ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. దీంట్లో 1 1 ఆన్ 2 ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఓకేనండి. సో 1 1 అంటే మీనింగ్ ఏంటి? 1 1 ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ కి బిలో డిఫరెంట్ ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ కలిగి ఉండాలి. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ కి బిలో డిఫరెంట్ ఎలిమెంట్స్ మ్యాపింగ్ కలిగి ఉండాలి. ఇది 1 1 అవుతుందా? ఇది 1 1 అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఏలో డిఫరెంట్ ఎలిమెంట్స్ కి బిలో డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి, అయితే డిఫరెంట్ ఎలిమెంట్స్ మ్యాపింగ్ కలిగి ఉన్నాయి. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ కి డిఫరెంట్ మ్యాపింగ్ కలిగి ఉండాలి, డిఫరెంట్ ఎలిమెంట్స్ మ్యాపింగ్ కలిగి ఉండాలి. దాన్నే 1 1 అంటే. సింపుల్ గా మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం ఎలా చెప్పుకుంటాం? ఇది ఏంటంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ, f of a equal to f of b, so that implies a equal to b. f of a equal to f of b తీసుకుంటే a equal to b. ఎలా అయితే దీన్ని 1 1 అంటాం. బట్ ఇది కాంట్రా పాజిటివ్ అంటారు. ఈ డెఫినేషన్ లో 1 1 లో కాంట్రా ఒరిజినల్ డెఫినేషన్ ఏంటి? మనకి ఏమంటాలి?
డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలండి. అంటే మీనింగ్ ఏంటి, ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే, మీనింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ జనరల్ గా డెఫినేషన్ ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇది ఒరిజినల్ ఫార్ములా. కానీ మనం ఏం చేస్తాము, ఈజీ ప్రాసెస్ కోసం కాంట్రా పాజిటివ్ అంటారు. ఇది పాజిటివ్ అయితే కాంట్రా పాజిటివ్. ఓకే, కాంట్రా పాజిటివ్ ద్వారా మేము చెప్తున్నాం. మీకు ఇంటర్మీడియట్ ఇదే చెప్పుకుంటారు, పైనే చెప్పండి, కిందనే చెప్తారు కానీ పైనే మనం జనరల్గా చేస్తాం ప్రాబ్లమ్స్. అంటే కాంట్రా పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి, ఎలాగంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నదండి. ఏ నాట్ ఈక్వల్ టు బి, ఈ రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ కదండి. సో ఏ నాట్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కావాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత అండి, 1. నాట్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి 1 నాట్ ఈక్వల్ టు 2 కదండి. అంటే ఏమేమి, ఇది 1 1 అవుతుంది, ఇది 1 1 పాజిబిలిటీ అవుతుంది. ఓకే కదండి. మరి రివర్స్ అయితే ఫర్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ఎంత అండి 1 ఈక్వల్ టు 2 అయితే ఏం కావాలి ఖచ్చితంగా, ఏ ఈక్వల్ టు బి ఖచ్చితంగా ఈక్వల్ ఏ ఈక్వల్ టు బి. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x + 4 ఏదో తీసుకుంటాం. ఓకే, తీసుకొని మనం సాల్వ్ చేసినట్లయితే మీకు ఎలా వస్తుందండి, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ x అంటే 3x1 + 4 ఈక్వల్ టు 3x2 + 4. ఈ 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. 3x1 ఈక్వల్ టు 3x2, 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. x1 ఈక్వల్ టు మనం ఏం తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకున్నాం. మనకి ఏమొచ్చింది, x1 ఈక్వల్ టు x2. రేపు ఈ ఫంక్షన్ ఏమవుతుందంటే 1 1 అవుతుంది. ఆ ఫంక్షన్ ఏమవుతుందంటే 1 1 పాజిబిలిటీ అవుతుంది. సో ఈ విధంగా 1 1 రెస్పెక్ట్ చేసుకుంటాం. మరి వాట్ అబౌట్ ఆన్2? ఆన్2కి సింపుల్ గా ఏంటంటే గ్రాఫికల్ డెఫినేషన్ ఏంటంటే కోడోమైన్ అండ్ రేంజ్ రెండు ఈక్వల్ గా ఉంటేనే అది ఆన్2 అవుతుంది. ఓకేనండి. గ్రాఫికల్ డెఫినేషన్, గ్రాఫికల్ మీన్స్ వెన్ డయాగ్రామ్ డెఫినేషన్స్ అంటారు కదా, వెన్ డయాగ్రామ్ డెఫినేషన్ అన్నమాట ఏంటంటే కోడోమైన్ ఈక్వల్ టు రేంజ్, ఆ రెండు ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఆన్2. సింపుల్ డెఫినేషన్ అన్నమాట, సింపుల్ డెఫినేషన్. అయితే ఏంటి, ఎలా చెప్పుకుంటాము అంటే మనం సింపుల్ గా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం డెఫినేషన్ ఏంటంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్ అవుతూ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే దీనికి బి మీన్స్ కోడోమైన్, ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ రేంజ్. మీకు అర్థమవుతుందండి, ఇది రేంజ్ అండి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎలా ఎఫ్ ఆఫ్ ఏ చెప్తున్నాం అందుని, ఏ ఉంటే ప్రతి ఎలిమెంట్ కి మ్యాపింగ్ ఏమంటది 1 2 3 రేంజ్ అన్నమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, కోడోమైన్ కూడా ఈక్వల్ అయితే రేంజ్ ఈక్వల్ టు కోడోమైన్ అయితే దాన్ని ఏమంటామంటే ఆన్2 అంటాం. 1 1 కి ఈ ఫార్ములా, ఆన్2 కి ఈ ఫార్ములా. ఈ ఆన్2 కి ఎలా చెప్పగలము, మరి మ్యాథమెటికల్ ఎలా చెప్తాం. ఇన్వర్స్ అనేది ఫంక్షన్ కి ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఇన్వర్స్ కూడా ఫంక్షన్ అయితే సింపుల్ గా ఏంటంటే ఇన్వర్స్ కూడా ఫంక్షన్ అయితే అప్పుడు అది ఆన్2 అవుతుంది. మీకు క్లారిటీ అర్థమైందండి. మనం మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు ఆన్2 చెప్పేటప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x + 4 ఉంది, ఇది ఆన్2 ని చూపించండి అంటే మీరు ఏం చేస్తారు, ఇన్వర్స్ క్యాల్కులేట్ చేస్తారు. ఏ విధంగా, ఎఫ్ ఇన్వర్స్ x ఈక్వల్ టు y అనుకుంటాం, x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y. సో ఎఫ్ ఆఫ్ y మీన్స్ 3y + 4. దిస్ ఇస్ x. 4 ని తీసుకొస్తే x - 4/3 ఈక్వల్ టు y. y మీన్స్ f ఇన్వర్స్ ఆఫ్ x. ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి, f ఇన్వర్స్ ఆఫ్ x ఎగ్జిస్ట్ అవుతుంది. సో దేర్ఫోర్ అది ఆన్2 అంటే మీనింగ్ సింపుల్ గా డెఫినిషన్ ఏంటంటే, సింపుల్ డెఫినిషన్ ఏంటంటే ఆన్2 కి ఇన్వర్స్ అయితే ఏదైతే ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుందో ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్, ఎఫ్ ఇన్వర్స్ ఫ్రమ్ బి టు ఏ కూడా ఫంక్షన్ అయితే, ఎఫ్ ఇన్వర్స్ ఫ్రమ్ బి టు ఏ కూడా ఫంక్షన్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఆన్2. దాన్ని మనం సింపుల్ గా ఆన్2 అంటాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆన్2. నెక్స్ట్ ఇంకేంటి, బైసెక్షన్. వాట్ అబౌట్ బైసెక్షన్ మీన్స్ 1 1 అండ్ ఆన్2 బోత్ పాసిబిలిటీ అయితే దాన్ని బైసెక్షన్ అంటాం. 1 1 అవ్వాలి, ఆన్2. ఇందులో ఏది పాసిబిలిటీ అవుతుంది, 1 1 ఆన్2 మీరు తీసుకునే ఏ ఎగ్జాంపుల్ పాసిబిలిటీ కాదు. గ్రాఫికల్ మీనింగ్ అన్నమాట. ఇది అవుతుంది 1 1 ఆన్2 బోత్ అవుతుంది. ఇన్వర్స్ కూడా
ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఆన్ అవుతుంది. డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి 1 అవుతుంది. ఓకే కదండి. ఫస్ట్ అది ఏం కావాలి, ఫంక్షన్ కావాలి. ఫంక్షన్ అవుతుందో లేదా చెక్ చేసుకోండి. ఫంక్షన్ అవుతుంది రైట్. ఇది దీన్ని ఏమంటామంటే 1 1 నాట్ 2 అయితే దాన్ని మనం బైజెక్షన్ చెప్పాలి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే బైనరీ ఆపరేషన్. ఓకే, మన వృత్తిలో నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆపరేషన్. ప్రతిదానికి ఆపరేషన్స్ ఉన్నాయండి. ఏంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూద్దాం. సెట్స్ లో ఉండే ఆపరేషన్స్, ఈ సెట్స్ లో ఉండే ఆపరేషన్స్ ఏంటండి? యూనియన్, ఇంటర్సెక్షన్, సబ్ట్రాక్షన్. ఈ సెట్స్ లో ఉండే ఆపరేషన్స్ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, ఎడిషన్ కూడా ఉంటుంది. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండు ఉంటాయి. ఏ మైనస్ బి ఉందమ్మా, క్యాపిటల్ ఏ మైనస్ క్యాపిటల్ బి అంటే మీనింగ్ ఏంటి? ఏలోనా బిలోనా ఉండే కామన్ ఎలిమెంట్ తొలగించేసి ఏలో ఏవైతే మిగిలి ఉంటాయో అది ఏ మైనస్. అది కూడా చెప్పాను. ఏ 1 2 3 4 బి. ఇక్కడ ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్సెక్షన్. కన్ఫ్యూజ్ కావాల్సిన దాంట్లో ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్సెక్షన్. ఓకే 1 2 ఇది తీసుకుంటాం. ఓకే, ఏ మైనస్ బి, ఏ నుంచి బిలో ఉండే ఎలిమెంట్స్ తీసేస్తామండి. అంటే ఏంటి 1 2 తీసేస్తాం. ఇక మిగిలినవి 3 4 అంటే ఏలో ఏవైతే మిగిలి ఉంటే ఆ ఎలిమెంట్స్ రాయాలి. ఏం రాస్తాం ఇక్కడ? ఏ మైనస్ బి 3 4. ఓకే, మరి వాట్ అబౌట్ బి మైనస్ పాజిటివ్ అవుతుందా? బి మైనస్ పాజిటివ్ కాదు. బి మైనస్ పాజిటివిటీ. ఓకే కదండి. రైట్. రైట్, ఇది సెట్స్ లో ఉన్న ఆపరేషన్స్. మరి రిలేషన్స్ లో ఉన్న ఆపరేషన్స్ ఏంటి? క్రాస్ ఒకటి, యూనియన్ ఒకటి, ఇంటర్సెక్షన్. రిలేషన్స్ ఇవి కూడా ఇవే ఉంటాయి. అలాగే నెంబర్స్ లో ఉండే ఆపరేషన్స్ ఏంటి? నెంబర్స్ లో ఉండేవి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇంకా అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గ్రూప్ థియరీలో కూడా ఒక ఆపరేషన్ ఉందండి. దట్ ఈస్ బైనరీ ఆపరేషన్. ఎందుకు ఇది బైనరీ ఆపరేషన్ ఎందుకు అయ్యింది? బైనరీ అంటే మీనింగ్ అంటే 2 అంటే 2 డిఫరెంట్ ఆపరేషన్స్ కలిగి ఉంటుంది అని అర్థం. ఏంటంటే ఆపరేషన్స్ కలిగి ఉంటుంది బైనరీ ఆపరేషన్. రిలేషన్ నుంచి సెట్స్ కి మ్యాపింగ్ అండి బైనరీ ఆపరేషన్. రిలేషన్ నుండి సెట్స్ కి. రిలేషన్ అంటే ఏ కామా బి, దాని సింబల్. సెట్స్ లో ఏ కాంపోజిషన్. ఈ కాంపోజిషన్ అనేటప్పుడు ఏమవుతుంది? యూనియన్ కావచ్చు, ఇంటర్సెక్షన్ కావచ్చు. ఓకే అండి. సెట్స్ లో నెంబర్స్ ఉంటాయి కదండి, ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఇంటూ కావచ్చు. సెట్స్ లో ఏంటి నెంబర్స్ ఉంటాయి కదా. సో అందుకు ఈ కాంపోజిషన్ పెట్టుకుంటాం. ఏ కామా బి అనేది రిలేషన్. ఎస్ క్రాస్ ఎస్, ఈ ఎస్ క్రాస్ ఎస్ గోస్ టు ఎస్ మ్యాపింగ్ మనం ఏమంటామంటే బైనరీ ఆపరేషన్. ఇది సెట్స్, ఇది రిలేషన్. అంటే ఒక రిలేషన్ కి సెట్స్ కి మ్యాపింగ్ మన బైనరీ ఆపరేషన్. 2 ఆపరేషన్స్ ఉన్నాయి. బైనరీ ఆపరేషన్ ఎందుకన్నారంటే 2 ఆపరేషన్స్. ఏంటి 2 ఆపరేషన్స్? ఒకటి రిలేషన్, ఒకటి ఇంకోటి ఏంటండి సెట్స్. 2 డిఫరెంట్ ఆపరేషన్స్ కలిగి ఉంది కాబట్టి దాని బైనరీ ఆపరేషన్. అంటే ముందు గ్రూప్ థియరీ కావాలి అంటే ఏంటంటే కావాలి? ఫస్ట్ బైనరీ ఆపరేషన్ పాసిబిలిటీ. ఓకే కదండి. బైనరీ ఆపరేషన్ పాసిబిలిటీ కావాలి. సో బైనరీ ఆపరేషన్ కావాలంటే ముందు ఆ డెఫినేషన్ అనేది సాటిస్ఫై చేయాలి. సో బైనరీ ఆపరేషన్ అయిపోయాక ఎస్ నాన్ యూనిటీ సెట్ జీ గురించి చెప్తాను. ఎస్ జీ నాన్ యూనిటీ సెట్ అవుతుంది. ఓకేనండి. జీ బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేసినట్లయితే, బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేసినట్లయితే ఓకే కదండి. సాటిస్ఫై చేయని వాటి ఎగ్జాంపుల్స్ ఇస్తాను, సాటిస్ఫై అయ్యే ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు. దాన్ని బట్టి మీకు జీ బైనరీ ఆపరేషన్ అవుతుంది. G1 ఏంటంటే అసోసియేటివ్. G2 ఏంటంటే ఐడెంటిటీ. G3 ఇన్వర్స్. ఈ 3 పాసిబిలిటీ అయితే దాన్ని ఏమంటామంటే గ్రూప్ అన్నమాట.
మూడు పాసిబిలిటీ అయితే గ్రూప్ ప్లస్ G4 ఏంటంటే కాంపిటేటివ్ అయితే దాన్ని ఏమంటాం ఇవి అనుకుంటాం G నాన్ సెట్ G బైనరీ ఆపరేషన్ అవ్వాలి బైనరీ ఆపరేషన్ అవుతూ G1 అసోసియేట్ ఐడెంటిటీ ఇన్వర్స్ అవుతూ ఎడిషనల్ గా అయితే గ్రూప్ అంటాం దాంతో పాటు G4 గాని యాడ్ అయినట్లయితే ఏమంటాం దాన్ని ఎబిలియన్ గ్రూప్ అని చెప్పి అంటాం. వీడియో ఎక్కువైపోతుంది కదా ఎంతో కట్ చేసి మనం